ఒక వస్తువును మనం పట్టుకోవాలి అంటే 1,000 పని కాదు, 5 వేళ్ళు కలిస్తేనే ఆ పని అవుతుంది. సర్వ శరీరం సహకరిస్తేనే పని అవుతుందండి. ఈరోజు సంఘ పరిచర్యలో మన బాధ్యతల విషయం వచ్చేసరికి మనము అందరము కూడా ఒక్కొక్కరికి ఒక పని చేస్తే, గతించిన వారం ప్రాక్టికల్ గా మన సంఘ సభ్యులు, సంఘ పెద్దలైన వారు, వార్తకులైన వారు, యవనస్తులైన వారు చేసి చూపించారు. ప్రతి ఆదివారం ఉదయం మేము 7 గంటలకి బయటకు వస్తాం. అందరికంటే ముందు మందిరం దగ్గరికి, ఇంటి దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరంటే సుదర్శన్ ఉన్నాడు, మా యవనస్తుడు. చక్కగా అందరిని గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడికి అందరూ కూడుకునే సమయం 7 అవుద్ది. 7 గంటల నుండి ఇది ఈ టెంట్లు వేసి, ఈ సౌండ్ పెట్టి అన్ని చక్కగా అరేంజ్ చేసేసరికి ఇంచుమించు 2 గంటల సమయం పడుతుందండి. ఆ రోజు మనం ఆరాధన అయిపోగానే ఇవన్నీ ఇప్పి లోపల పెట్టడానికి ఎంత టైం పట్టిందండి మీకు చెప్పండి? 10 నిమిషాల కన్నా తక్కువే. చాలా స్పీడ్ గా టక్ నిప్పేశారు, పరకలు ఎత్తేసారు, కుర్చీలు తీసేసారు, సర్దేశారు, టెంట్ నిప్పేశారు, ఆల్ బడ్స్ వెళ్ళిపోయారు. అంటే ఇది ఏం వర్క్ అయింది? ఇప్పుడు టీం వర్క్. 2-3 చేస్తే పని అవదు. కేవలం నేను అన్నట్లుగా కేవలం ఇక్కడ వరకే కాదు, ఇది మన జీవిత కాలం అంతా కూడా మన ఇంట్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, మనము మందిరంలో చేసేటప్పుడు అన్ని పనుల్లో కూడా అందరూ తల ఒక పని చేసుకుంటే ఆ పనికి అందం, ఆ పని ఇన్ టైంలో పూర్తవుద్ది. దేవుని స్తోత్రం కలుగును.